హాయ్ అండి, నేను మీ శ్రావణి. ఈ లడ్డూలు చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారండి. వీటికి కూడా చాలా తక్కువ టైంలో చాలా తక్కువ ఐటమ్స్తో ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎలా ప్రిపేర్ చేయాలి అనేది నేను వీడియోలో చెప్తాను. వీటికి కావాల్సింది 1 కప్పు కొబ్బరి తురుముకి 1/2 కప్పు బెల్లం అండి, ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, ఒక 2 టేబుల్ స్పూన్ల వాటర్, కాస్త ఇలాచీ పౌడర్ అండి, అంతే. వీటితోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. పొయ్యి మీద కడాయి పెట్టుకొని అది వేడెక్కాక దాంట్లో 1/2 కప్పు బెల్లం తురుమును వేసుకోవాలి. ఈ బెల్లం తురుము కరగడం కోసం ఒక 2 టేబుల్ స్పూన్ల వాటర్, అంతేనండి, ఎక్కువ కూడా వేసుకోకూడదు. వాటర్ని 2 టేబుల్ స్పూన్ల వాటర్ వేసి ఇది మొత్తం కరిగేలాగా కలుపుతూ ఉండాలి. దీనికి ఏమీ పాకం రావాల్సిన అవసరం లేదండి, జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది. ఇలా కరిగించుకున్న ఈ బెల్లాన్ని మనం ఒక స్ట్రైనర్ సాయంతో వడకట్టుకోవాలండి. ఏమైనా దీంట్లో పార్టికల్స్ అలా ఏమన్నా ఉన్నా కూడా రాకుండా ఉంటాయి. సో ఇలా ఈ వడకట్టుకున్న దాన్ని మనం పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిని స్టవ్ మీద పెట్టుకొని దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకుందాము. రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము అండి. ఈ తురుము వచ్చేసి నేను ఆల్రెడీ మన ఛానల్లో వీడియో పోస్ట్ చేశానండి. కోకోనట్ మిల్క్ షేక్ చేశాను. సో కోకోనట్ నుంచి మిల్క్ సపరేట్ చేశాక వచ్చిన ఈ కొబ్బరి తురుమేనండి, దాంతో నేను ఈరోజు స్వీట్ చేస్తున్నాను. సో మీరు కావాలంటే దీని కర్రీలోకి, ఈ కొబ్బరి తురుముని కర్రీలోకి కూడా వాడుకోవచ్చు. ఆ కోకోనట్ మిల్క్ షేక్ అనేది వీడియో మన ఛానల్లో ఉందండి, ఒకసారి చూడండి. ఇలా ఈ కోకోనట్ మొత్తాన్ని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందాక పక్కన పెట్టుకున్న బెల్లం పాకాన్ని దీంట్లో వేసేసుకోవాలండి. ఆ బెల్లం పాకము ఈ కొబ్బరి మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. ఒక 2 to 3 minutes అలా బాగా కలపాలండి, కలిపితేనే మంచిగా కలిసిపోతుంది. సో అలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి కాస్త ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఒక 2 to 3 minutes కలిపితేనే మంచిగా అది మంచి స్మెల్ వస్తుందండి. దానికి ఆ కొబ్బరి తురుముకి ఈ బెల్లం అనేది కలిసాక మంచి స్మెల్ వస్తుంది, ఎందుకంటే అది పచ్చి కొబ్బరి తురుము. సో కొంచెం ముదిరింది ఎండిన కొబ్బరి తురుము వాడితే అది వేరే రకంగా స్మెల్ వస్తుంది. ఇది మంచిగా వస్తుందండి. సో అలా ఇలాచి పౌడర్ వేసి కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాను. అవి ఏంటంటే బాదాము, జీడిపప్పు అండి. అవి చాలా సన్నగా తరిగి పెట్టుకున్నవి. సో అవి కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి మనం కాస్త చల్లారాక ఉండలు చేసుకోవడమేనండి. ఇలా లడ్డూలాగా చుట్టేసుకోవడమే, అంతే. ఇవి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారు అందరూ చాలా ఇష్టంగా తింటారండి. షుగర్ పేషెంట్ కూడా తినొచ్చు, పర్వాలేదు, ఒక లడ్డు తిన్నా. చాలా హెల్దీ అండి ఇవి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు, ఎందుకంటే పచ్చి కొబ్బరిలో ఆ స్వీట్నెస్ అనేది ఇంకా కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో వాటిని తినడానికి ఇష్టపడతారు. మీకు కూడా నచ్చితే మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయి అనేది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇవి 1 to 2 days నిల్వ ఉంటాయండి, ఎందుకంటే ఇది పచ్చి కొబ్బరితో చేసినవి కాబట్టి, లేత కొబ్బరితో. సో మీరు కూడా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.